శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలోని జనక మహారాజుచే సుఖ మహర్షి పొందిన బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకుందాం. జనకుడు సుఖ మహర్షితో ఇలా పలికారు: ప్రతి మానవుడు వేదముల యందు ప్రతిపాదించిన 4 ఆశ్రమ ధర్మాల ద్వారానే మోక్షమును పొందగలడు. అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అని పలుకగా, సుఖమహర్షి జ్ఞాన సంపదన వలన వైరాగ్యం పొందనిచో అడవులకు వెళ్లి తపస్సు ఆచరించడం ద్వారా మోక్షమును పొందవచ్చు కదా అని పలికెను. అప్పుడు జనక మహర్షి, సుఖ, ఆకాశ మార్గమున పక్షులు చెట్టుపై వాలి ఫలమును భక్షించును. నేలపై గల చీమలు మెల్లగా నేల మీదనున్న ఫలమును ఆరగించును. పక్షులు, చీమలు రెండూ వేరువేరు విధానములతో ఫలమును ఆరగించును. ఇందులో మొదటిది పక్షి. నీవి చెప్పినట్లు చేస్తే, అనగా అడవులకు వెళ్ళి తపస్సు చేయుట వలన అక్కడి జంతువులతో నీకు సంబంధం ఏర్పడుతుంది కదా. వాటితో సంబంధం వలన నీకు మోక్షం సిద్ధింపదు కదా. ఎందుకనగా వాటి వల్ల నీవు ఆశ్రమ ధర్మాలను పాటించలేవు కదా అని పలికెను. అనగా పక్షి వలె ఫలమును పొందనట్టే ఆ ఫలము ఎప్పుడైనా ఎక్కడైనా నేల మీద జారి పడవచ్చును అని పలికెను. ఇక రెండవది చీమ. చీమ నేలపైనున్న ఫలమును నెమ్మదిగా కడు శ్రమతో ప్రయత్నపూర్వకంగా ఆరగించును. ఆ ఫలము నేల రాలుట ఎన్నటికీ జరగదు. ఎందుకనగా ఆ ఫలం నేల మీదనే ఉన్నది కనుక. మానవుడు కూడా చీమ వలె ప్రయత్నపూర్వకంగా వేదములు ప్రతిపాదించిన 4 ఆశ్రమ ధర్మాలను తప్పక పాటించి తద్వారా మోక్షాన్ని పొందవలెను అని జనకుడు పలికారు.